ఒకప్పుడు సచిన్తో హోరాహోరీ కొనసాగించిన జింబాబ్వే బౌలర్ ఒలాంగా ప్రభుత్వంపై నిరసనతో దేశం విడిచిన వైనం 20 ఏళ్లుగా ఆస్ట్రేలియాలో ప్రవాస జీవితం సంగీత ప్రదర్శనలతో పుట్టపోసుకుంటున్న వైనం స్వదేశానికి కన్నతండ్రికి దూరంగా బోట్ క్లీనర్గా కూడా ఆ మ్యాచ్లో యువ జింబాబ్వే ఫాస్ట్ బౌలరైన ఒలాంగా బౌలింగ్లో సచిన్ తెండూల్కర్ 4/4 నాటౌట్ విశ్వరూపం చూపించాడు. ఆ మ్యాచ్లో భారత 3 వికెట్ల తేడాతో గెలిచింది. ఒలాంగా కేవలం 6 ఓవర్లలోనే 50 పడాడు. ఈ సాహసోపేత చర్య అతనికి ప్రాణహానిని తెచ్చిపెట్టింది. దీంతో ఒలాంగా దేశం విడిచి పారిపోవలసి వచ్చింది. గత 20 ఏళ్లుగా ఆస్ట్రేలియాలో ప్రవాస జీవితం గడుపుతున్నాడు. ఆస్ట్రేలియాలో స్థిరపడిన తర్వాత ఒలాంగా సంగీతం వైపు మళ్లాడు. 2019లో ద వాయిస్ అనే ప్రముఖ షోలో కూడా పాల్గొన్నాడు. ప్రస్తుతం తన యూట్యూబ్ ఛానల్లో సంగీతాన్ని విడుదల చేస్తూ దొరికిన చోటల్లా ప్రదర్శనలిస్తున్నాడు. ఈవితాల క్రూయిజ్ షిప్పులో కూడా పాడుతున్నట్లు తెలిపాడు. క్రూయిజ్ షిప్పులో పాడటం అనేది సంగీత ప్రదర్శనలో అత్యున్నత స్థాయి. వృద్ధాశ్రమాల్లో పాఠశాల పిల్లల ముందు 3-4 మాత్రమే ఉండే చిన్న బార్లలో కూడా పాడాను. నాకు పాడటం ప్రదర్శనివ్వడమంటే ఇష్టమని ఒలాంగా చెప్పాడు. నేను అన్ని రకాల పనులు చేశాను. ఇతరుల పడవలి శుభ్రం చేశాను. మోటివేషనల్ ప్రసంగాలు, డిన్నర్ తర్వాత ప్రసంగాలు చేశాను. నేను జీవితంలో గత 20 అతను జింబాబ్వేకు తిరిగి వెళ్లేదని, ప్రస్తుతం 80వ దశకంలో ఉన్న తన తండ్రిని కూడా చూడలేదని వెల్లడించాడు. ఇప్పటికీ బులవాయోలోనే నివసిస్తూ ఉంటారు. చాలా కష్టమైన విషయం. నేను కొత్త జీవితాన్ని ప్రారంభించాను. ఇప్పుడు నేను పాశ్చాత్యుడిలా ఆలోచిస్తున్నాను. ఇక్కడ పనులు సక్రమంగా జరుగుతాయి అని ఒలాంగా పేర్కొన్నాడు. ఏదేమైనా ఒక్కప్పటి ఫాస్ట్ బౌలర్ జీవితం ఇలా అనుకోని మలుపులు తిరిగి కన్నవారికి, మాతృభూమికి దూరంగా కొనసాగుతోంది.